మీరు సంక్రాంతికి పోతే ఏ ఊరికి పోయినరు? రాత్రిపూట తెలుసుగా, ఏ ఊరికి పోయినరు? ఆ ఊర్లో ఏం జరిగినాయి? మళ్ళీ ఏమన్నా చూసిర్రా? మా సామాన్లు పెద్దగా ఉన్నాయని మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఇట్స్ టు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ క్రైమే కాదు, ఇష్యూ కూడా ఇది. ఏదన్నా ఒకటేరా. మాకు లేవా సామాన్లు? నీకు లేవా? ఒక మగ వ్యక్తి వచ్చేసి సామాన్లు అంటేనేమో వారు మొన్న ఆయన పేరెంట్స్ శివాజీనేమో అల్లా కొల్లారం చేసి హ్యూమన్ అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ఈ వీడియోని ఎందుకు వైరల్ చేయలేకపోతున్నారు? ఈ వీడియో మీద ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బండ్లు ఏమైనా ఉన్నాయా? బండ్లు అంటే బండ్లా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అసలు బండి రైడింగ్ చేస్తారు కదా, బండి అదే అంటే రైడింగ్ అన్వేషణ దేశాలు తిరగవచ్చు కదా కనీసము. వాళ్ళకి దేశాలు తిరిగి వాళ్ళకి సులుపుకు మాటలని చెప్పొచ్చు కదా. ఎర్రిపుకోళ్ళక ఎంద్ర ఎంత సామాన్లు నాకేం అర్థమైందో తెలుసా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చందు, నేను మీ విజ్జు కూడా. ఒకసారి ఈ వీడియో చూపిస్తున్నాను, చూడరు ఒకసారి. రెడీగా ఉండండి రా. ఇగో మా సామాన్లు పెద్దగా ఉన్నాయని మేము ఇక్కడికి వచ్చాం. విన్నారు కదా ఈ అమ్మాయి ఈ వీడియోలో ఏమంటుందో? మా సామాన్లు పెద్దగా ఉన్నాయని చెప్పేసి మేము ముందుకు వచ్చినామని చెప్పేసి ఈ అమ్మాయి అంటుందన్నమాట. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ వీడియోలో ఒక అబ్బాయి సామాన్లు పెద్దగా ఉన్నాయి, సామాన్లు బాగలేవు, సామాన్లు పెద్దగా ఉన్నాయని చెప్పేసి అబ్బాయిలు చెప్తే దాన్ని న్యూసెన్స్ కింద క్రియేట్ చేశారు. మరి ఈ అమ్మాయి చెప్తుంది ఏంది? ఇక్కడ మీ కళ్ళు ఎక్కడ పోయినాయి? ఈ వీడియోని ఎందుకు వైరల్ చేయలేకపోతున్నారు? ఈ వీడియో మీద ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి నిజంగానే ఆమె సామాన్లు చూస్తే పెద్దగా ఉన్నాయి అని అనుకుంటుర్రు అని ఆమె అంటుంది. నిజంగా ఏమంటుందంటే ఆమె, ఇక్కడికి మేము ఎందుకు వచ్చినామంటే మా సామాన్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి వచ్చినాం. అసలు సామాన్లు అంటే ఏంటి చెప్పు. అంటే ఇన్ని రోజులు మీ అందరు కూడా సామాన్లు అంటే ఏందో మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పేస్తా ఒకటి ఇది సామాన్, అసలు ఇవి రిమోట్ సామాను, ఆమె దగ్గర సామాన్లు ఉన్నాయంటుంది. ఏంటి ఆ సామాన్లు అసలు ఏంటి? మరి ఆమెకి లైవ్ లో కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏమంటారు? నెంబర్ నా దగ్గర లేదు. మొత్తం ఇందామా? పక్క నుంచి అమ్మాయి చూసిరా ఇట్లా అంటుంది. ఇక్కడ చూడు, కావాలి కొంచెం అంటే ఈ అమ్మాయి చెప్పేది కన్సిడర్ చేయాలా? మరి ఎట్లా సామాన్లు అంటే సాయిబాబా మళ్ళా మధ్యలో దేవుని ఇస్తుర్రు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడేదే తప్పు అని మేము అనట్లేదు, ప్రజలు అంటున్నారు. దాని కింద వచ్చిన కామెంట్లు అంటున్నాయి. వాళ్ళు 48 కామెంట్స్ కూడా వచ్చినాయి. మరి ఈ కామెంట్స్లలో ఏమన్నారు కూడా అవి కూడా విందాం మనం. మరి నేను మొదలెట్నా? ఇక్కడ చూద్దాం. చూసిరా ఎంత కరువులు ఉన్నారు వీళ్ళంతా. ఎర్ర బండి చాలా పెద్దది అంట. ఎర్ర బండి చాలా పెద్దది అంటే అక్కడ బండ్లు ఎక్కడ ఉన్నాయి? అసలు బండ్లు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ బండ్లు ఏమైనా ఉన్నాయా? బండ్లు అంటే బండ్లా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. బండి అంటే ఏ విధంగా? బండి అంటే సాంప్రదాయిని అసలు బండి రైడింగ్ చేస్తారు కదా. బండి అదే అంటే రైడింగ్. రెడ్ డ్రెస్ ఐడి ఉంటే చెప్పండి రా అంట. ఈడు చూడు, ఈడోడు రోహిత్ ఆధారి అంట. ఇట్స్ మీ రోహిత్ ఆధారి అంట. ఆతులు కాదు, వన్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. తమ్ముడు ఏం చేస్తున్నావు నాన్న? ఇన్స్టాగ్రామ్ అన్ని ఐడియా తమ్ముడు. అంటే అది ఇంకా కొడుతురు, ఇద్దరు కొట్టుకుంటారు. అట్లా కొట్టుకోదమ్మా.
సో ఏంటమ్మా సామాన్లు అంటే ఏంటి అసలు సామాన్ల గురించి మీరు ఏమన్నా అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అసలు నాకు అర్థమైతే ఒక మగ వ్యక్తి వచ్చేసి సామాన్లు అంటేనేమో వాడు మొన్న ఆయన పేరెంట్స్ శివాజీనేమో అల్లకొల్లారం చేసి హ్యూమన్ తీసుకెళ్ళి ఆయన ముక్కు తిప్పబెట్టి నాలుగు ముక్కు రాపిచ్చి ఆ ముక్కుకు గీతలు ఉంటే అయినప్పటికీ కూడా వదలకుండా ఎంత పని చేసిందంటే సామాన్య వ్యక్తి సామాన్య మనిషి మాట నువ్వు ఎంత మాట్లాడుతూ ఆడవాలి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నువ్వు ఎట్లా చూపిస్తావు ఒక ఆడపిల్ల ఈ రోజు మన సొసైటీలో ఈ రోజు వచ్చి తను స్టేజ్ మీద అది కూడా టైట్ గా డ్రెస్ సారీ చీర కట్టుకొని కొంచెం అంటే ఏంటి అది నాకు ఏంటి అసలు మళ్ళీ ఈమె సామాన్లు అంటున్నప్పుడు అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? ఒక్కొక్క ఐడి ఓపెన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి మనం యాక్చువల్గా. ఇప్పుడే మాట్లాడదామా? టీ ప్రవీణ్ కుమార్ అంట. ప్రవీణ్ కుమార్ నీకెందుకు రై ఎప్పుడో 1947 లో దిగిన ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి అమ్మాయిలను మోసం చేస్తారు. నీకేదో కూడా సామాన్లు చేతిలో పట్టుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ అంటారు పొద్దున నువ్వు కానీ నేను సామాన్లు అంటున్నావు కదా నీ తల్లికి లేవా నీ అక్కకి లేవా అంటారా? అరే నీకే అడుగుతున్నా నేను నీ తల్లికి లేవా అక్కకి లేవారా? ఎందుకు రా సామాన్ల గురించి మీరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? చదువుకోండి రా మీరు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ అట్లీస్ట్ వాళ్ళు అంతా కూడా కాకపోతే మాలక యూట్యూబర్లైనా కావచ్చు కదరా. అవ్వచ్చు కదరా అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లో యూట్యూబర్ లైక్ మాలక యూట్యూబర్లు అయినా కూడా మీకు ఎంతో అంత పైసలు వస్తాయి కదరా. మీరు ఏం రా సామాన్లు అని చెప్పేసి కిందకి వచ్చి ఫైర్ కామెంట్లు పెడుతున్నారు. అరే అంతా కూడా కాకపోతే అన్వేషణ లెక్క దేశాలు తిరగవచ్చు కదరా కనీసము. వాళ్ళకి దేశాలు తిరిగి వాళ్ళకి సులుపుకు మాటలని చెప్పొచ్చు కదా. ఎర్రిపుకోళ్ళక ఎంద్ర ఎంత సామాన్లు నాకేం అర్థమైతే తెలుసా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో బుద్ధి ఉండాలి ఫస్ట్. ఎర్ర డ్రెస్ ఎవరికైనా పర్లేదు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ అట్లా అంటే అట్లా కాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో గైస్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? మరి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు తప్పు చేసినారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ క్రైమే కాదు ఇష్యూ కూడా ఇది. ఏదన్నా ఒకటేరా సామాన్లు అంటే జోక్ అయిపోయింది వీళ్ళందరికీ. మాకు లేవా సామాన్లు? నీకు లేవా? 23,000 మంది షేర్ చేసిండ్రు. ఎంత కరువు మీరు. అరే 40,000 మంది లైక్లు కొట్టిర్రు. మా వీడియోలకు కూడా కొట్టిరారా మీరు? అరే ఈ 40,000 మంది గురించి అయినా ఒక క్వశ్చన్ అడిగి ఎండ్ అప్ చేద్దాం. మీరు సంక్రాంతికి పోతే ఏ ఊరికి పోయినరు రాత్రిపూట తెలుసుగా? చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఏ ఊరికి పోయినరు? ఆ ఊర్లో ఏం జరిగినాయి? మళ్ళీ ఏమన్నా చూసిర్రా? చూడలేదా? ఏంటి జాతరలా? జాతర అంటారు కదా అని దాన్ని తిరణాలు అంటారు. తిరణాలల్లా చూసిండ్రా చూడలేరా? సో నా ఫోన్ ఊకే ఏమంటారు పోతా ఉందన్నమాట. సో నేను సామాన్లు అది ఈ సామాన్ల వీడియో చూపించలేకపోతున్నా. సో మీరు ఏ ఊరికి పోయినరు, ఎట్లా ఎంజాయ్ చేసినారు, మీకు మంచిగా అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మీద మనతో పాటు చందు ఉన్నాడు కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా నిజంగా ఇట్లాంటి టాపిక్లు ఎల్లప్పుడూ విజుగౌడ్ మీ ముందుకు తెస్తూనే ఉంటాడు. సో అతను తెచ్చినప్పుడు నేను ఉంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మా ప్రజలందరికీ చాలా మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి వచ్చినాం. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ చందు. బై బై. గుడ్ నైట్.